హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ప్రవల్క థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజైతే మీకు పీకాక్ హెయిర్ హూక్స్ మేకింగ్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్‌గా అయితే మేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పీకాక్‌ని డ్రా చేసుకున్నానండి. ఇదైతే స్మాల్ పీకాక్, ఇదైతే మీడియం సైజ్ వస్తుందండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మీరు ముందు డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత చేసుకుంటే బాగా వస్తుంది. ఒక్కసారి అయితే ఇక్కడ చూడండి. నేను ఆల్రెడీ 5 పీకాక్స్ అయితే మేక్ చేసి పెట్టుకున్నానండి. చాలా బా వచ్చాయండి. మీకు కూడా ఒకటైతే చూపిస్తాను చూడండి ఏ విధంగా మేక్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే మనం డ్రా చేసుకున్న దానిపైన ఓహెచ్‌పీ షీట్‌ని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఓహెచ్‌పీ షీట్ వీలైనంత వరకు కదలకుండా మీరు స్టిక్ చేసేసుకోండి. ప్లాస్టర్ ఏదైనా పెట్టి ఆహ్, అలా కదలకుండా స్టిక్ చేసుకుంటే మనం జర్దోసితో మేక్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉండడం వల్ల మనం నీట్‌గా చేయగలమండి. నేనైతే ఈ విధంగా స్టిక్ చేసుకున్నానండి. ఇప్పుడైతే దానిపైన మనకి షేప్ రావడానికి B7000 గ్లూతో అయితే నేను ఆ పీకాక్ షేప్ మీద చూడండి ఏ విధంగా పెట్టుకుంటున్నాను గ్లూని. ఇలా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత జర్దోసిని తీసుకొని పీకాక్ పైన నేను గ్లూ అప్లై చేశాను కదండీ! దాని పైనుంచి ఆ షేప్‌ని అలాగా తీసుకోవాలండి. ఒకసారి చూడండి. మనకి అక్కడ కొంచెం వంచాలండి. అది జర్దోసి అయితే వంగదు. ఒక్క 2 మినిట్స్ అయితే గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్‌గా అది వంగిపోతుందండి. అలా వంచేసుకొని అలాగండి మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో దానిపైన గ్లూ పెట్టుకున్నాం కదండీ! అలా అనమాట మొత్తం నీట్‌గా నెమ్మదిగా అలా పెట్టుకుంటే నీట్‌గా ఫినిషింగ్ వస్తుందండి. చూడండి నేను చాలా స్లోగా మీకు చూపిస్తున్నాను ఏ విధంగా మేక్ చేసుకోవాలో. చూడండి ఆ విధంగా మనం మనం డ్రా చేసుకున్న పీకాక్ పైనేనండి అటు ఇటు అస్సలు వెళ్ళకూడదండి. జస్ట్ దాని పైనే అలా వచ్చేలా అయితే జర్దోసిని పెట్టుకోవాలి. మెయిన్ జర్దోసితో పెట్టుకునేదే మనకి ఫినిషింగ్ నీట్‌గా కనిపిస్తుందండి. అది జర్దోసి ఫినిషింగ్ అనేది నీట్‌గా రావాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది. లోపల మనం ఏ విధంగా వేసినా సరే అవుట్‌లైన్ అనేది నీట్‌గా ఉంటేనే కదండీ బావుంటుంది. మెయిన్ అవుట్‌లైన్ అనేది జర్దోసితో వేసుకుంటాం కాబట్టి, ఈ విధంగా నేనైతే కట్ చేసేసుకున్నానండి. తర్వాత ఇక్కడ B7000 గ్లూ అప్లై చేసుకొని, ఇక్కడ నేను 6కే ఐ షేప్ కుందన్స్ తీసుకున్నానండి. రెడ్ కలర్ తీసుకున్నాను. మనకి కస్టమర్ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అడిగారు కాబట్టి రెడ్ కలర్ తీసుకొని, ఇక్కడ నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నాను కదండీ! దానిపైన కొంచెం క్రాస్‌గా వచ్చేలాగా ఒకదాని పైన ఒకటి స్టిక్ చేసుకోవాలండి కుందన్స్. నేను చూపిస్తున్నాను చూడండి మీకే అర్థమైపోతుంది నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో. చూసారు కదండీ! ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా గ్లూ కూడా కుందన్స్ పైన, కిందన 2 దగ్గర అప్లై చేసుకోవాలి. అప్పుడే కుందన్స్ స్టిక్ అవుతాయండి నీట్‌గా. చూసారా నేను క్రాస్‌గా అనమాట పీకాక్ షేప్‌కి అలాగా తీసుకొని వెళ్తున్నానండి. కుందన్స్‌నైతే మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి మీకే అర్థమవుతుంది. మీకు ఇలా గాని రాకపోతే మీరు జస్ట్ ఇలాగా బ్యాక్ సైడ్‌కి తిప్పుకోండి పీకాక్‌ని. అప్పుడు మీకు ఈజీగా పెట్టుకోవడానికి బావుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు చూపిద్దామని బ్యాక్ సైడ్‌కి తిప్పైతే నేను మీకు చూపిస్తున్నానండి. చూసారు కదండీ! ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం ఈజీగా ఉంటుందండి. సింపుల్‌గా అయిపోతుంది. మీకు అలా అయితే కొంచెం అటువైపు నుంచి మనం పెట్టుకోవాలి కాబట్టి మీకు కొంచెం డిఫికల్ట్‌గా అనిపించొచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు కూడా కనిపిస్తుంది నీట్‌గా పెట్టుకోగలరు. ఇలా అయితే పెట్టేసుకోండి నీట్‌గా. పెట్టుకున్న తర్వాత చూసారు కదండీ ఎంత బా వచ్చిందో. ఇలా నీట్‌గా పెట్టుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత అండి మధ్యలో మళ్ళీ ఈ పీకాక్‌కి మధ్యలో నేను చూపిస్తున్న విధంగా B7000 గ్లూనైతే పెట్టుకోండి. నేను పీకాక్‌కి సెంటర్‌లో అండి ఇక్కడ 3 రౌండ్ గ్రీన్ కలర్ కుందన్స్‌నైతే 2 వచ్చేలా పెట్టుకున్నానండి. దాని పైన కింద స్టోన్ చైన్ అయితే పెట్టుకుంటున్నాను. మీకు ఎంత స్టోన్ చైన్ పడితే అంత స్టోన్ చైన్ పెట్టుకోండి. మీరు పెద్ద సైజు పీకాక్ చేస్తే మీకు ఎక్కువ పడుతుంది. చిన్న సైజ్ అయితే తక్కువ పడుతుంది. దాని కిందన ఏంటంటే మళ్ళీ గ్లూ అప్లై చేసేసి ఇక్కడ నేను గోల్డ్ సీక్వెన్సెస్ తీసుకున్నానండి. సీక్వెన్స్‌లో కూడా పెద్ద సీక్వెన్స్ తీసుకొని ఒకదాని కింద ఒకటి నీట్‌గా పెట్టుకోవాలండి. ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా మనం సీక్వెన్స్‌ని కొంచెం నీట్‌గా ఒక దగ్గరగా పెట్టుకోవాలి. అలానే పైన కూడానండి. పైన కూడా పీకాక్ పైన కూడా సేమ్ అండి. అలాగా ఒకదాని తర్వాత ఒకటి అలా నీట్‌గా ఒకదాని పైన ఒకటి పెట్టుకొని నేనిక్కడ ఏ విధంగా పెట్టుకున్నానో ఒకసారి చూడండి. అలాగే పీకాక్‌కి నోస్ దగ్గరండి ఈ విధంగా ఐ వచ్చేలాగా మనం 3 రౌండ్ గ్రీన్ కలర్ కుందన్నయితే పెట్టుకున్నాను. అలాగేనండి నెక్స్ట్ పీకాక్‌కి పైనండి, పైన నేను షుగర్ ట్యూబ్స్ అంటారు కదండీ! వాటిని 3 అయితే పెట్టుకొని, వాటిపైన 3 గ్రీన్ కలర్ కుందన్స్‌నైతే స్టిక్ చేసుకున్నానండి.
అంతేనండి. ఇది బాగా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత నీట్‌గా ఓచిపి షీట్ మొత్తం నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ B7000 గ్లూని అప్లై చేసి ఇక్కడ నేను ఐపిన్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఐపిన్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడేమో నేను లోటస్ హ్యాంగింగ్స్ అనేవి తీసుకుంటున్నాను. నేను ఇవైతే మేక్ చేసి చూపించట్లేదండి. ఆల్రెడీ నేను మేక్ చేసి పెట్టుకున్నాను కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే 4 mm రౌండ్ కింద దాని కింద లోటస్ పెట్టుకొని బ్యాక్ సైడ్ నేను ఐపిన్ అయితే స్టిక్ చేసేసుకున్నానండి. వ్యాక్ షీట్ కూడా అతికించుకున్నాను. ఈ విధంగా అయితే చేసుకున్నానండి నేను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం B7000 గ్లూనైతే ఈ పీకాక్ బ్యాక్ సైడ్ మొత్తం అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఇది మనం బ్యాక్ షీట్‌కి అయితే స్టిక్ చేసేసుకుంటానండి నేను. చూడండి ఈ విధంగా బ్యాక్ షీట్‌కి స్టిక్ చేసేసుకున్నాక బ్యాక్ షీట్‌కి స్టిక్ అయ్యేందుకు కూడా బాగా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత మాత్రమే నీట్‌గా కట్ చేసేసుకోండి. నేనైతే కట్ చేసుకోవడం చూపించట్లేదండి. అందరికీ తెలిసిందే అని చెప్పేసి చూపించట్లేదు. నేనైతే కట్ చేసుకున్నానండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్యాక్ సైడ్ హెయిర్ హుక్ కోసం అయితే నేను ఇక్కడ B7000 గ్లూ అప్లై చేసేసి ఐపిన్ అయితే తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి. ఐపిన్ కనిపించకుండా వ్యాక్ షీట్‌తో కవర్ చేస్తున్నానండి ఈ విధంగా. కవర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చేసిన హ్యాంగింగ్ అండి. దాన్ని ఆ లోటస్ హ్యాంగింగ్‌ని నేనైతే నోస్ ప్లేయర్‌తో ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఒకసారి చూడండి. ఐపిన్ అయితే ఇలాగ ఓపెన్ చేసేసి ఇలాగ హుక్‌కి అయితే తగిలించేయాలండి. తగిలించేసి మళ్ళీ నోస్ ప్లేయర్‌తో క్లోజ్ చేసేసుకోవడమేనండి. ఇలా చాలా సింపుల్‌గా అయితే మేక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ హెయిర్ హుక్ కోసం ఏమో నోస్ ప్లేయర్‌తో నేను చూపిస్తున్న విధంగా జస్ట్ ప్రెస్ చేయడమేనండి బ్యాక్ సైడ్‌కి. చాలా సింపుల్‌గా అయితే మేక్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఒకసారి అయితే మీరే చూడండి. నేను మీకు చూపిస్తున్నాను కదండీ వీడియోలో. మీకు షైనింగ్ అండ్ ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటివి కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి. మీరు జస్ట్ పిక్ పెట్టి రిఫరెన్స్ పిక్ పెట్టినా చేస్తామండి. ఈ కస్టమర్ కూడా మనకి రిఫరెన్స్ పిక్ పెట్టే చేయించుకున్నారండి అన్నీ కూడా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరే చూడండి ఎంత బాగా వచ్చాయో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.